నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అజ్ఞానం వెర్రితలలు వేయడం అంటే ఇదేనేమో హిందువుల ఆచార వ్యవహారాలను కులాలతో ముడిపెట్టి వారి విశ్వాసాలతో ఆడుకోవడం సాధారణంగా మారిపోయింది ఈ దేశంలో మరే మతంలో మూఢ విశ్వాసాలు లేవన్నట్టుగా హిందూ మతాన్ని ఉద్ధరించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా సెక్యులర్ ద్రవిడ పార్టీల వ్యవహార శైలి తీవ్ర ఆక్షేపణీయంగా మారింది మొన్నటికి మొన్న ఏకంగా సనాతన ధర్మాన్నే నిర్మూలించాలంటూ నోటికొచ్చినట్లు కూతలు కూసిన చోట మరోసారి హిందూ మత విశ్వాసాలపై దాడి జరగబోతోంది తమిళనాడులోని డిఎంకే కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుంది హిందూ విశ్వాసాలపై ఈసారి తీవ్రమైన దాడిని ప్రారంభించబోతోంది స్కూళ్లలో హిందూ విద్యార్థులు ఏకంగా నుదుటిన బొట్టు కూడా పెట్టుకోరాదంటూ ప్రత్యేక నిబంధనలను రూపొందించబోతోంది అంతేకాదు కులాలు ప్రకటించే ఏ వస్తువులను ధరించరాదని నిబంధనలు తీసుకురాబోతోంది అతి త్వరలో ఈ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి ఈ రూల్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే 2023 ఆగస్టులో తిరునల్వేలి ప్రాంతంలోని నంగునేరులోని ఓ పాఠశాలలో షెడ్యూల్ క్యాస్ట్కు చెందిన అక్కతమ్ములపై అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు దాడి చేశారు తక్కువ కులం కావడం వల్లే దాడి చేశారనే ఆరోపణలతో ఈ వివాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది దీంతో ఈ ఘటనపై స్టాలిన్ సర్కార్ ఓ సింగిల్ జడ్జ్ కమిటీ వేసింది రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రు ఆధ్వర్యంలో కమిటీ నియమించింది ఈయన ఎవరో కాదు ఆ మధ్య బాగా హిట్ అయిన సినిమా జై భీమ్ లో హీరో సూర్య చేసిన లాయర్ పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్ ఈ జస్టిస్ చంద్రు ఆయన చేసిన వాదనలు ఇచ్చిన తీర్పులకు సంబంధించి రకరకాల పుస్తకాలు కథలే కాదు ఓ సినిమా కూడా వచ్చింది స్కూళ్లలో కుల వివక్ష పోవాలంటే ఏం చేయాలో అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించాలని స్టాలిన్ సర్కార్ ఆయన్ని ఆదేశించింది ఆ నివేదికలోనే ఈ వివాదాస్పద అంశాలు పొందుపరిచారు నివేదికలో ఉన్న ప్రధాన అంశాలను చూస్తే కులాన్ని సూచించే రిస్ట్ బ్యాండ్లు ఉంగరాలు ధరించరాదు నుదుటన తిలకాన్ని అనుమతించవద్దు కులాన్ని సూచించే రంగు గల సైకిళ్లను అనుమతించకూడదు అక్షర క్రమాన్ని బట్టి విద్యార్థులు కూర్చోవాలి కులాల వారిగా గుంపులుగా కూర్చోరాదు అటెండెన్స్ రిజిస్టర్లో కులాన్ని సూచించే కాలం తీసేయాలి కులాన్ని సూచించే పేర్లతో పిల్లలను పిలవడం మానేయాలి ఇవే కాదు అగ్రకుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఊళ్ళలో ఆ కులానికి చెందిన అధికారులకు పోస్టింగ్ ఇవ్వకూడదనే రకరకాల సూచనలతో సదరు నివేదికను నింపేసించారు ఇలాంటి రూల్స్ వల్ల పిల్లల్లో ప్రజల్లో కులధోరణి పోతుందని నివేదికలో జస్టిస్ చంద్రు పేర్కొన్నారు మిగతా నిబంధనలపై అభిప్రాయ భేదాలున్నా బొట్టు పెట్టుకోవడంపై నిషేధం విధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది నుదుటిన తిలకం పెట్టుకోవడం హిందూ ఆచారంలో ఒక భాగం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు దాని వెనుక కారణాలు అనేకం ఉంటాయి అది కూడా కులానికి సంకేతం ఎలా అవుతుంది హిందువుల్లో ప్రతి ఒక్కరూ బొట్టును ధరిస్తారు అది జ్ఞానానికి చిహ్నంగా చూస్తాం ఇంకా లోతుల్లోకి వెళ్తే మన శరీరంలోని అష్ట చక్రాల్లో ఆజ్ఞాచక్రం చైతన్యం కావడాన్ని సూచిస్తుంది అయితే జస్టిస్ చంద్రు నివేదికపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కౌంటర్ చేశారు ఈ సూచనలు పూర్తిగా సదరు కమిటీకి నేతృత్వం వహించిన రిటైర్డ్ జడ్జి సైద్ధాంతిక వైఖరికి ప్రతిబింబిస్తున్నాయి తప్ప చాలా సిఫారసుల్ని అమలు చేస్తే కుల వివక్షత తగ్గదు సరికదా ఇంకా పెరుగుతుంది అన్నారు నివేదికలోని సిఫారసులను ఆయన కొట్టి పారేశారు అయితే ఈ నివేదికతో పాలకులు హిందూ వ్యతిరేకతను మరోసారి బహిర్గతం చేశారని చెప్పొచ్చు సనాతన ధర్మాన్ని ఏకంగా నయం కాని జబ్బులతో పోల్చుతూ దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఉదయనిధి కారు కూతలపై కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఆ సమయంలో అంత పెద్ద దుమారం రేగినా మళ్ళీ ఇప్పుడు అదే హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం వెనుక కారణాలు చాలానే కనిపిస్తున్నాయి వాస్తవానికి ఇలాంటి హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడానికి వేరే కారణాలున్నాయి రాష్ట్రంలో ఇటీవల పరిణామాలు అధికార డిఎంకేలో కలకలం రేపుతున్నాయి రాష్ట్రంలో క్రమంగా పెరిగిపోతున్న బీజేపీ అనుకూల హిందుత్వాన్ని చూసి అధికార పార్టీ నాయకత్వం వెన్నులో వణుకు మొదలవుతుందని అర్థమవుతుంది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ బాగా బలపడింది చెప్పుకోవడానికి తమిళనాడులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై ఓటమితో పాటు ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అయినా కమలానికి పోలైన ఓట్ల శాతం డిఎంకే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది 2019లో బీజేపీకి 3.5% ఓటింగ్ వస్తే 2024కు వచ్చేసరికి అది ఏకంగా 11% పెరిగింది అంతేకాదు ఎన్డీఏ కూటమి కూడా 18.2% ఓటింగ్ నమోదైంది ఇవన్నీ ఒక ఎత్తైతే ఏకంగా 10 నియోజకవర్గాలలో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం మరో ఎత్తు ఇలాంటి పరిణామాలతో తీవ్ర ఆందోళనకు గురైన డిఎంకే కాంగ్రెస్ తో కలిసి మరోసారి హిందూ ధర్మంపై ఇలాంటి అజ్ఞానపు దాడులు చేస్తున్నారు ఈ మొత్తం సినారియో చూస్తే గతంలో రాష్ట్రంలో అన్నా డిఎంకే వర్సెస్ డిఎంకే మధ్య పొలిటికల్ వార్ ఉన్న సమయంలో హిందుత్వాన్ని ఏ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు ఎవరు ఈ స్థాయిలో నోటికి పని చెప్పలేదు
ప్రజల్లో ద్రవిడవాదాన్ని మళ్ళీ మళ్ళీ రుద్దాల్సిన పని రాలేదు. కానీ ఎప్పుడైతే ప్రత్యర్థిగా బీజేపీ కనిపించిందో అప్పటి నుంచి ద్రవిడ పార్టీల్లో గుబులు మొదలైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ బలపడుతుందన్న సంకేతాల నేపథ్యంలో సనాతన ధర్మంపై పిచ్చి కూతలు కూశారు. తమిళ ప్రజల్లో ద్రవిడ అనుకూలవాదాన్ని రగిల్చారు. ఇక ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ బలపట్టం, అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడడం, అప్పుడు కూడా బీజేపీయే బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తుండడంతో అధికార పార్టీ ఇప్పటి నుంచే తమ కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ద్రవిడవాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలకూడదనే ఉద్దేశంతోనే ఆ లక్ష్యంలో భాగంగానే హిందూ వ్యతిరేక నిర్ణయాలని చెప్పుకోవచ్చు. మరి ముస్లిం అమ్మాయిలు వేసుకొని హిజాబ్ పై నిషేధం విధించే దమ్ము ఈ స్టాలిన్ సర్కార్కుందా? అంతే కదా. కులాల వివక్షతను పోగొట్టుకోవడానికి బొట్టు పెట్టుకోకూడదు అంటే మతాల మధ్యలో అతి పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. హిజాబ్ లేకుండా ముస్లిం అమ్మాయిని రమ్మనగలుగుతారా? రంజాన్ సమయంలో క్యాపులు పెట్టుకోకుండా రమ్మనగా చెప్పే ధైర్యం ఉందా? గంట ముందు నమాజ్ చేసుకోవడానికి పంపించకుండా ఉండగలుగుతారా? ఇలాంటి వాటి మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు అనే ప్రశ్నను లేవనెత్తాల్సిన అవసరం ప్రతి హిందూ మీద కూడా ఉంది. అసలు హిందుత్వంలో, సనాతన ధర్మంలో కులాలు తప్ప ఇంకేం లేవా? షెడ్యూల్ కులాలు, అగ్రవర్ణాలు మధ్య వివాదాలు తప్ప మిగతావన్నీ కనిపించవా? ఉదయనిధి చేసిన ప్రకటనపై ఆ మధ్య మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ సమాజంలో ఉన్న వివక్షలకు రాజ్యాంగం అట్టుకట్ట వేస్తుందని, అలాంటప్పుడు ఇలాంటి విపరీత వ్యాఖ్యలు చేయడం ఎందుకని ప్రశ్నించింది. అయినా ద్రవిడ పార్టీకి న్యాయస్థానం వ్యాఖ్యలు తలకెక్కుతాయా చెప్పండి? పార్టీకి న్యాయస్థానం వ్యాఖ్యలు తలకెక్కలేదు. అందుకే ఎక్కడ చిచ్చు పెడితే కలిసి వస్తుందో అక్కడ అగ్గి రాజేస్తారు. ఈ నిర్ణయం కూడా అలాంటిది. వారికి కావాల్సిందేంటో ఇంకా వేరే చెప్పాలా? అధికార యావతో ఆలోచిస్తే ఇలాంటి సంకుచిత ఆలోచనలు తప్ప ఇంకేం కనిపిస్తాయి, ఇంకేం వస్తాయి? అసలు ఈ దేశంలో గోధ్రా ఘటనను అతిపెద్ద ఉగ్రవాదితో పోలుస్తూ మరెక్కడా ఉగ్రదాడులు జరగలేదన్న భ్రమలో బ్రతికే వారికి అసలు సత్యం ఎందుకు బోధపడుతుంది? అంతేకాదు, క్రిస్టియన్ స్కూళ్లలో ఆ స్కూల్కి సంబంధించిన ప్లెడ్జ్ అని ఏదో ఫాదర్ అని చెప్పి చదివిస్తారు. దమ్ము ధైర్యం ఉందా ఆపించడానికి? స్కూళ్ళలో, ముఖ్యంగా క్రిస్టియన్ స్కూళ్ళలో నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను ఈ విషయంలో. దేశగీతం, రాష్ట్రగీతం నేను చూసినా కానీ స్కూల్ గీతం అట, స్కూల్ ప్లెడ్జ్ అట అని చెప్పి యేసు ప్రభు గురించి చేపిస్తారు. దాన్ని ఆపే దమ్ము ధైర్యం ఉందా? దాని గురించి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేవరు. అలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తారా? అసలు కులాల వివక్షత చూపిస్తే జరుగుతున్న మత మార్పిడుల గురించి మాట్లాడతారా? హిజాబును డీన్ చేయగలుగుతారా? ఇవేమీ చెయ్యరు. కానీ హిందుత్వం, సనాతన ధర్మం మీద వీళ్ళ ద్వేషం చూడండి. బొట్టు పెట్టుకోవడం వల్ల, అంటే నిలువు బొట్టు, అడ్డం పెట్టుకోవడం వల్ల గొడవలు వచ్చేస్తాయట, కాబట్టి బొట్టొద్దట. అసలు ఎంత నీచమైన ఆలోచనలు! ఇలాంటి ఆలోచనలను ఆదిలోనే తుంచేయకుంటే అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి 100% హిందువులే కారణం. కులాలు కులాలు కులాలని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కులాలను అడ్డు పెట్టుకొని ఆ కులాల ప్రాతిపదికన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇక మేల్కోండి. ఇంకా కూడా మేల్కోకుంటే రేపు మీ పిల్లలు చర్చికి వెళ్తున్నారో, మసీదుకి వెళ్తున్నారో, అసలు హిందువులో కాదో కూడా వాళ్ళంతలో వాళ్ళు చెప్పేదాకా అర్థం కాదు. ఎందుకంటే స్కూల్కి వెళ్తే క్రిస్టియన్ స్కూళ్ళలో ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. స్నేహితుల పేర్లతో మతం మార్పిడులు ఎలా జరుగుతున్నాయో తెలిసిందే. కనీసం మన సనాతన ధర్మం గురించి చెప్పడానికి నుదుటిన బొట్టు, చేతికి గాజులు, చెవులకు జూకాలు, తలలో పువ్వులు, ఇవి కూడా పెట్టుకోవద్దంటే ఇక అవి కూడా పెట్టుకొని లేకుండా పోతే ఇక చూసినావా, మాకు ఒకే దేవుడు ఉన్నాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు కాబట్టి మాకు ఏ ఆంక్షలు లేవు, మేము ప్రశాంతంగా హిజాబ్ వేసుకుంటున్నాం, 3000 కోట్ల మంది దేవుళ్ళున్నా మిమ్మల్ని ఏ దేవుడు కాపాడట్లేదు కాబట్టి మీకు బొట్టు పెట్టుకునే అర్హత కూడా లేకపోయిందని ఎగతాళి చేసి అమ్మాయిలను ఏం చేస్తారనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయిలకు మతతత్వాన్ని ఎలా బోధిస్తారో అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ వేకప్. హిందువుగా పుట్టిన వాళ్ళు కులాలను వీడండి. గడప లోపలే కూడా గడప దాడితే హిందువులం, భారతీయులం అని గుర్తుంచుకొని దానికోసం పోరాటం చేయండి. తమిళనాడులో ద్రవిడ పార్టీ ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో ఒకటే యూనిఫామ్ అందరికీ, రైట్. ఎవ్వరికి కూడా వాళ్ళ పేర్ల పక్కన కులం ఉండకూడదు. అది కూడా రైటే, అది కూడా మంచిదే. అలాగే ఆల్ఫాబెట్ ఆర్డర్లో పిల్లల్ని కూర్చోబెట్టాలి, రిజిస్టర్లో అలానే ఉండాలి. అంతే. అలాంటివి బాగుంటాయి తప్ప బొట్టు పెట్టుకుంటే ప్రాబ్లం అయింది, గాజులు వేసుకుంటే ప్రాబ్లం అయింది, పూలు పెట్టుకుంటే ప్రాబ్లం అయింది అంటే మిగిలిన అన్ని విషయాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని కూడా చూడాలి. ఈ విషయంలో వెనక్కి తగ్గాలి. అన్నమలై మాట్లాడిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఆర్వాయిస్ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తుంది. మళ్ళీ ఇవాళ మీ అందరికీ ఒక చిన్న విన్నపం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు, అలాగే లైక్ చేయడం
మర్చిపోతున్నారు. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది, అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే అంత మన ఛానల్కి బలం వస్తుంది. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్. ఎందుకు అనే విషయం చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ నడుస్తుంది నా ఛానల్ని అభిమానించే మీరు తప్ప. సో ఆర్థికంగా ఈ ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. బ్రేక్ ఈవెన్ అంటే చాలా పైసలు కావాలని కాదు, రెంట్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న 2-3 ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు నడిచిపోతే చాలు. కానీ ఇప్పుడు మన ఛానల్ పరిస్థితి అది కూడా లేదు. అందుకే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి రెంట్ భారాన్ని, అంటే ఎక్విప్మెంట్ రెంట్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అమ్మాయి జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తున్నారు, బట్ ఒక్క యాడ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా చేయూతను కూడా అందిస్తుంది. సో ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. యాడ్స్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ఈ నెంబర్కి సంప్రదించి వ్యాపార రంగాన్ని విస్తరించుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.